మంచి వ్యక్తివి, ప్రజలకి హెల్ప్ చేస్తావు, నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావు, ఎవరిని కూడా బాధ పెట్టవు. కానీ అయినా గానీ ప్రజలు నిన్ను ఇగ్నోర్ చేస్తారు, నిన్ను గ్రాంటెడ్ గా తీసుకుంటారు. అట్లీస్ట్ నువ్వు అనుకున్న రెస్పెక్ట్ ని కూడా నీకు వాళ్ళు ఇవ్వరు. మరి ఈ విషయంలో నీ తప్పేముంది? నువ్వే అని కాదు, మంచితనంగా ఉంటే ప్రాబ్లమా లేదా దానికి మీనింగ్ ఇంకా డీపర్ గా ఉంటుందా? ఒక్కసారి రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో చూద్దాం. దీని ఒక ఎగ్జాంపుల్ లాగా, నీ ఫ్రెండ్ నిన్ను ఒక హెల్ప్ అడిగాడు, నువ్వు బిజీగా ఉన్నావు, అయినా గానీ నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీ అయినావు. నీ వర్క్ ని నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు, టైం ని అడ్జస్ట్ చేసుకున్నావు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. వాళ్ళు ఏం చెప్తారు? థ్యాంక్స్ అని చెప్తారు. దాని తర్వాత మూవ్ ఆన్ అవుతారు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళు మళ్ళీ అడుగుతారు, నువ్వు మళ్ళీ ఏ చెప్తావు. ఇక స్లోగా కొన్ని విషయాలు చేంజ్ అవుతాయి. వాళ్ళు పొలైట్ గా ముందుగా ఎలా అడిగారో అలా అడగటం ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళు 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నువ్వు ఖచ్చితంగా వాళ్ళ పని చేస్తావు. సో ఆ పొలైట్నెస్ అనేది ఒక డిమాండ్ లాగా మారుతుంది. వాళ్ళ గురించి పక్కన పెడితే ఒక రోజు నువ్వు రియలైజ్ అవుతావు నీ టైం కి ఒక రెస్పెక్ట్ దొరుకుతలేదు అని. ఇక్కడ ఏం చేంజ్ అయింది? నువ్వు చేంజ్ అవ్వలేవు, నీ బిహేవియర్ కూడా చేంజ్ కాలేదు. నువ్వు అందరికి హెల్ప్ చేస్తూనే ఉన్నావు, కానీ చేంజ్ అయింది ఏంటి అంటే వాళ్ళ యాటిట్యూడ్ నీ మీద. ఇక్కడ నిజమేందంటే నువ్వు కేవలం మంచివాడిలాగానే ఉంటే నీకు రెస్పెక్ట్ దొరకదు. రెస్పెక్ట్ నీకు రావాలి అనుకుంటే నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవాలి. నువ్వు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ కోసం అడ్జస్ట్ అవుతూ ఉన్నావంటే ప్రజలు అనుకుంటారు నీ టైం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఏదో బ్రతుకుతున్నా అంటే బ్రతుకుతున్నావు. అయితే నీ టైం ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. నువ్వు నో అని చెప్పడం నేర్చుకోకపోతే ప్రజలు ఏమనుకుంటారు? నీకు లిమిట్సే లేవు, నువ్వు ఎవరు అడిగినా చేస్తావు, ఇంకా ఏమైనా చేస్తావు. నీ లిమిట్స్ వాళ్ళకి కనిపించినప్పుడు ప్రజలు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం ఆపేస్తారు. సైకాలజీ దీన్ని ఇంకా సింపులర్ గా చేస్తుంది. దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి. లైఫ్ లో మనం కొన్ని విషయాలకి చాలా వాల్యూ ఇస్తాం, ఏవైతే లిమిటెడ్ గా ఉంటాయో. గోల్డ్ వాల్యుబులే, టైం కూడా వాల్యుబులే. ఎందుకంటే గోల్డ్ రేర్ గా ఉంటుంది, టైం అది కూడా లిమిటెడ్ గా ఉంటుంది. ఒకసారి దీని గురించి ఆలోచించండి. నువ్వు ప్రతిసారి అందరికీ అవైలబుల్ గా ఉన్నావు, అందరికీ ఎస్ అనే చెప్తున్నావు. వాళ్ళు మాట్లాడు అయిపోగానే నీ మాటనే వాళ్ళకు రిప్లై ఇస్తుంది. అందరూ కూడా వాళ్ళ పనులలో బిజీ ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఎస్ నేను చేస్తా అనుకుంటూ నువ్వు ముందుకు వెళ్తున్నావు. వాళ్ళ ప్రతి మాటకి నువ్వు రిప్లై ఇస్తున్నావు. అలాంటప్పుడు నీ ప్రజెన్స్ నార్మల్ గా ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక నార్మల్ గా ఏదైతే ఫీల్ అవుతుందో ఆ విషయాన్ని ప్రజల మైండ్ ఎలా థింక్ చేస్తుందంటే దానికి వాల్యూ లేదు అని. ఇది ప్రజలు బ్యాడ్ గా ఉన్నారని కాదు, ఇలానే మనుషుల సైకాలజీ పనిచేస్తుంది. ఇంకా ఇక్కడ ఒక డీప్ రీజన్ కూడా ఉంది. కొన్నిసార్లు చాలా నైస్ గా ఉండటం కూడా కైండ్నెస్ అని చెప్పబడదు, అది భయం అని చెప్తారు. ఎలా అంటే వాళ్ళు నిన్ను ఇష్టపడరేమో, వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేస్తారేమో, లేదా నీ భయం ఏంటంటే నువ్వు ఆ ప్రజల్ని కోల్పోతావేమో అని. అందుకనే నువ్వు ఎస్ అని చెప్తావు. వాళ్ళు ఏ విషయం నీకు చెప్పినా గానీ అది నీకు నచ్చకపోయినా నువ్వు ఎస్ అనే చెప్తావు, నో అని మాత్రం అస్సలు చెప్పవు. ఎందుకంటే వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేస్తారేమో అనే భయమే నీకు ఉంటది. కానీ ఇక్కడ నిజం ఏంటంటే భయంతో నువ్వు యాక్ట్ చేసావంటే ప్రజలు దానికి రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరంటే కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. మనుషులకి నీ భయం ఈజీగా తెలుస్తుంది. వాళ్ళు అది ఫీల్ అయినప్పుడు మొదటిగా జాలి చూపిస్తారేమో, తర్వాత నీకు వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు. రియాలిటీ చెక్ లో చూస్తే ప్రజలకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు రెస్పెక్టెడ్ ప్రజల్ని నువ్వు చూడు. వాళ్ళు రూడ్ గా ఉండరు, అలానే కోపంగా కూడా ఉండరు, కానీ వాళ్ళు క్లియర్ గా ఉంటారు. నో అని చెప్పడం వాళ్ళకి తెలుసు. అవసరం లేని విషయాలలో వాళ్ళు సూటిగా మొహం మీదనే చెప్తారు, నేను చెయ్యను, నాతోనే కాదు అని. ఇంకా దానికి వాళ్ళు ఓవర్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టరు. అలానే అందరినీ కూడా బ్రతిమలాడుతూ ఉండరు. అవును, వాళ్ళు కైండ్ గానే ఉంటారు, కానీ ముందుగా వాళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటున్నారు. ఇక అదే ఒక డిఫరెన్స్. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? నైస్ గా ఉండటం పక్కన పెట్టు, మంచివాడిగా ఉండటం మంచిదే, కానీ నిన్ను నువ్వు కూలిపోతే ఎవ్వరు కూడా నీకు హెల్ప్ చేయరు. అందుకనే మంచిగా ఉండడం పక్కన పెట్టాలి. ఒకవేళ నువ్వు దానికి అలవాటైపోయి ఉంటే స్టార్ట్ చేయడమే చిన్నగా స్టార్ట్ చేయి. చిన్నగా నో చెప్పడం నేర్చుకో. ఎప్పుడైతే నీకు కంప్లీట్ గా చేయాలనిపించలేదో అప్పుడు నో అని చెప్పడం నేర్చుకో. అలానే ప్రతిసారి కూడా అవైలబుల్ గా ఉండకు. రిప్లై ఇచ్చే ముందు ఎవరికైనా ఒక 2-3 సెకండ్లైనా ఆగి నీ బ్రెయిన్ కి నువ్వు ఒక కమాండ్ ఇది మాట్లాడాలా వద్దా అని. ఓకే, ఒకవేళ నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావంటే ఓవర్ ఎక్స్ప్లెనేషన్ పెట్టొద్దు. నీ డిసిషన్ ని నువ్వు ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోరు. ఓకే, ఇవన్నీ స్టార్టింగ్ లో అన్కంఫర్టబుల్ గానే ఉంటది, కానీ స్లోగా ప్రజలు నీ వాల్యూని చూడటం నువ్వు గమనిస్తావు. ఇది గుర్తుపెట్టుకోండి, మంచితనంగా ఉండటం వీక్నెస్ కాదు, నిన్ను నువ్వు కోల్పోవడమే అతి పెద్ద వీక్నెస్. అందరితోటి కైండ్ గానే ఉండు, కానీ ప్రజలు నిన్ను ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేయడం ఆపేయండి. ఎందుకంటే ఒక మూమెంట్ లో నిన్ను నువ్వు రెస్పెక్ట్ చేసుకుంటేనే ఎదుటి వానికి ఒక చాయిస్ ఉండదు, వాడు కూడా ఖచ్చితంగా నీకు రెస్పెక్ట్ ఇస్తాడు. అందుకనే చాలా మంది అన్నారు, స్కాలర్స్ అయినా ఫిలాసఫర్స్ అయినా పెద్ద పెద్ద రిచ్ క్యాండిడేట్స్ అయినా, ముందుగా నీ మీద నువ్వు నమ్మకం పెట్టు, నీకు నువ్వు ఒక వాల్యూ నివ్వు, రెస్పెక్ట్ నివ్వు, దాని తర్వాతనే ఎవరైనా వస్తారు.